అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి శనివారం వాసన సింహంలో ఆరోగ్య సంస్థ నిర్వహించుకున్నాం. ఇది 1073వ కార్యక్రమం. ఈ కోవిడ్-19 సందర్భంలో కూడా మనం ఒక్క వారం కూడా మిస్ అవ్వకుండా రెగ్యులర్గా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి శనివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎప్పుడైనా ఎవరికైనా ఏ డాక్టర్ గారైనా కుదరకపోతే ఒక 2-3 రోజులు గ్యాప్ ఇచ్చైనా మొదలు పెడుతున్నాం, కానీ మిస్ అవ్వడం జరగలేదు. ఆ వారాన్ని మిస్ అవ్వడం జరగట్లేదు. ఆరంగా కోవిడ్-19 సందర్భంలో కూడా ఈ హెల్త్ ఎడ్యుకేషన్, ముఖ్యంగా కోవిడ్ గురించి మనం చాలా ఎక్కువ నాలెడ్జ్ ఇచ్చాం. ఆల్ ఆస్పెక్ట్స్లో కూడా మనం ఇచ్చామన్నమాట. ఈ రోజున ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ వి శ్రీదేవి గారు తల్లిపాల ప్రాధాన్యత, ఇది బ్రెస్ట్ మిల్క్ వీక్, ఇది తల్లిపాల వారోత్సవం జరుగుతోంది. 3వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంలో ఈ తల్లిపాల ప్రాధాన్యత చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్, చివరికి ఈ కోవిడ్-19లో కూడా వచ్చినట్టే తల్లిపాలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా. ఎలా అయితే ఒకనప్పుడు హెచ్ఐవి ఉన్నప్పుడు ఎయిడ్స్ బాగా ఎక్కువ రోజుల్లో హెచ్ఐవి ఉన్న తల్లి బిడ్డకు పాలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని పెద్ద సందేహంగా ఉండేది చాలా గాను. అప్పుడు కూడా ఇవ్వచ్చు. అంతేది ఇప్పుడు డాక్టర్ ఏం చెప్తారో చూద్దాం. కోవిడ్-19 సందర్భంలో కూడా ఈ తల్లిపాల వారోత్సవం సరిగ్గా ఇప్పుడు కోవిడ్-19 సందర్భం వచ్చింది. అంటే తల్లిపాల ప్రాధాన్యత చెప్పేప్పుడు ఈ కోవిడ్-19 సందర్భంలో తల్లులు వాళ్ళకి కోవిడ్ ఉన్నట్లయితే, కరోనా ఎఫెక్ట్ వచ్చినట్లయితే వాళ్ళు ఏ రకంగా తీసుకుంటారు. అలాగే అసలు తల్లిపాల ప్రాధాన్యత, మరి తల్లిపాలు అమృతం అంటాం మనం. ఆ అమృతం ఏంటి, ఏ రంగు అమృతం, ఎందుకు అమృతం, ఎందుకు ఇవ్వాలి తల్లి పాలు బిడ్డకి ఎందుకు ఇవ్వాలి, డబ్బా పాలు పెడితే ఏం పోయింది అన్నట్లు అనుకోవచ్చు. అంటే తల్లిపాల ప్రాధాన్యత ప్రతి ఒక్కడికి తెలియాలి. ఈ తల్లిపాలు తల్లి యొక్క ఫిగర్ దెబ్బతింటుంది, ఇదైపోయి అన్నీ పుట్టిదేమని అర్థం లేని మాట. ఫిగర్ దెబ్బతిని ఇంకా పిల్ల ఇంకా ఫిగర్ చాలా బాగా ఉంటుంది, ఎవరి ఫిగర్ చేడదు, ఏమీ అవ్వదు. అంచేత ఇలాంటి అనుమానాల్ని, అపోహలను ఊరి చేస్తూ అసలు బిడ్డకి తల్లిపాలు ఇవ్వాల్సిన అవసరం ఏమిటి, ఎందుకోసం ఇవ్వాలి, దానివల్ల బిడ్డకు ఆరోగ్యం ఎంత గొప్పగా ఉంటుందనే విషయం మీద ఇవాళ మన డాక్టర్ శ్రీదేవి గారు మాట్లాడతారు. ఇదంతా కూడా మరి ఆన్లైన్లోనే జరుగుతోంది. ఎదురుగా మనకి ఎవరు ఉండేది, సోషల్ గ్యాదరింగ్ పనికిరాదన్నారు కనుక ఫేస్బుక్లో లైవ్ పెడుతోంది. ఈ ఫేస్బుక్లో ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీ అందరికీ గుడ్ మార్నింగ్. మీరందరూ కూడా అది రెగ్యులర్ చూస్తున్నారు. మీరు చూడమే కాదు, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మీరు షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తర్వాత రేపు ఎట్లానో ఇప్పుడు డాక్టర్ గారు మన పవర్ పెట్టి చూపిస్తారు, కానీ మీ ఫేస్బుక్లో ఇప్పుడు కనబడదు మీకు. అది రేపు యూట్యూబ్లోనే దాంట్లో మొత్తం పెడుతున్నాం, యూట్యూబ్లో వస్తుంది రేపు. అది యూట్యూబ్లో ఏమో వాసవ్య హెల్త్కే డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ అని దాంట్లో వస్తుంది. డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ మేము తెలిసి ప్రతిసారి చూస్తున్నారు. దాంట్లో యూట్యూబ్లో ఇది మొత్తం విత్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మొత్తం పక్కన స్లైడ్స్ సహా ఈ స్పీచ్ కూడా రేపు దాంట్లో రేపు 2లో యూట్యూబ్లో పెడతాం. అది కూడా చూడు. ఇప్పుడు మాత్రం ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరందరూ రెగ్యులర్ చక్కగా చూస్తున్నారు, చక్కగా ఆదరిస్తున్నారు. దీనికి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం డాక్టర్ గారి యొక్క ప్రసంగం అయిపోయాక చివరిలో మీరు పోస్ట్ చేసినట్లయితే మీరందరూ కూడా దీంట్లో తప్పకుండా మీకు ఆన్సర్ ఇప్పిస్తాను. మీరు పోస్ట్ చేయండి. అంచేత మీ అందరూ వినాల్సిన డాక్టర్ శ్రీదేవి గారిని ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనే తల్లిపాల ప్రాధాన్యత అనే విషయమే మాట్లాడుతూ కోరుతున్నాను. అందరికీ నమస్సుమాంజలు. సో ఈరోజు బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అంటే తల్లిపాల ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. కరెంట్ సిచ్యుయేషన్లో కూడా పాలు ఏం చేయాలి అనే దాని గురించి కూడా ఈరోజు తెలుసుకుందాము. అమ్మ పాలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే దట్ ఈస్ ద బేబీస్ ఫుడ్ కాబట్టి. కొంతమంది అన్నం తింటారు, కొంతమంది నాన్ వెజ్ తింటారు, కొంతమంది వేగన్స్ ఉంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. కానీ చిన్న బేబీస్కి, అప్పుడే పుట్టిన బేబీస్కి మాత్రం చాయిస్ ఒక్కటే, అది అమ్మ పాలు. దట్ ఈస్ వెరీ న్యాచురల్ కదా అమ్మ పాలు ఇవ్వడం అనేది. బట్ దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్ అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే. సో ఎందుకు మదర్స్ మిల్క్ ఇంపార్టెంట్? బేసికల్లీ దట్ ఈస్ అమ్మ పాలు అనేది బెస్ట్ స్టార్ట్ ఫర్ ద బేబీ. సో మదర్స్ మిల్క్ సక్సెస్ఫుల్గా ఇవ్వాలి అని అంటే ప్రెగ్నెన్సీ, డెలివరీ ముందలే తల్లిపాలు గురించి ఇంపార్టెన్స్ ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. బేబీ పుట్టగానే పేరేం పెట్టాలి, నగలేం చేయించాలి, బట్టలేం కొనాలి, అంటే వాట్
అండ్ చాలా ఆలోచిస్తుంటారు ఏం డిపాజిట్ చేయాలి బేబీస్ పేరు మీద. కానీ దానికన్నా ముందలే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ తల్లిపాలు గురించి పేరెంట్స్ ఫ్యామిలీ ఆలోచించాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకు అంటే ప్రొయాక్టివ్ అంటాం కదా, మనం ఏదైనా సిచ్యుయేషన్ ఫేస్ చేసే ముందు వీ విల్ బి ప్రొయాక్టివ్. సో దాని గురించి వచ్చే ముందు ఆలోచించి రెడీగా ఉంటాం కదా. అలాగే మదర్స్ మిల్క్ ప్రెగ్నెన్సీ రాగానే బేబీకి పాలు ఎలా ఇవ్వాలి ఏం పాలు ఇవ్వాలి అనే దాని గురించి నాలెడ్జ్ పెంచుకోవాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ మదర్స్ మిల్క్ ఫామ్ అవ్వడానికి డెలివరీ అయినాక కాదు, డెలివరీ కన్నా ముందులే స్టార్ట్ అవుతుంది. వన్స్ దే కన్సీవ్ అంటే బాడీలో చేంజెస్ నోటీస్ చేస్తాం. లైక్ బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది, గ్లాండ్యులర్ టిష్యూ పెరుగుతుంది. సో మదర్స్ మిల్క్ రావడానికి ఏర్పాట్లు ఆ మదర్ కన్సీవ్ అయిన వెంటనే స్టార్ట్ అవుతుంది. అండ్ మదర్స్ మిల్క్ సెక్రిషన్ బయట టర్మ్ బేబీ వచ్చేసరికి స్టార్ట్ అవుతుంది. అండ్ తల్లిపాలు ఏం చేస్తాయి, ఓన్లీ న్యూట్రిషనల్ కాదు, హెల్త్ రీత్యా, న్యూట్రిషన్, ఫుడ్ రీత్యా, ఎమోషనల్ రీత్యా బోల్డ్ అని అడ్వాంటేజెస్ ఉంటాయి మదర్కి బేబీకి. అండ్ ఇట్ ఈస్ సస్టైనబుల్ ఫుడ్ ఫామ్ అంటే దీని మూలంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఎక్కడా ఉండవు, ఎన్విరాన్మెంట్లో కూడా ఉండవు. సో సైంటిఫికల్గా చెప్పాలి అని అంటే ఫస్ట్ 3 స్టేజెస్ ఉంటాయి అనమాట. ఫస్ట్ కొలెస్ట్రామ్ అని ఉంటుంది, దాని తెలుగులో ముర్రుపాలు అని అంటాము. అండ్ అది ఫస్ట్ ఇనిషియల్ 5 డేస్లో ఉంటుంది. తర్వాత ట్రాన్సిషనల్ మిల్క్ అంటాము. ఆ తర్వాత అది 2 to 5 days to 2 weeks అనమాట. అండ్ ఫ్రమ్ 4 weeks ఆన్వర్డ్స్ మెచ్యూర్ మిల్క్ అనేది వస్తుంది అనమాట. కొలెస్ట్రామ్ అంటే ఏంటి, కొలెస్ట్రామ్ మన మురుపాలలో అసలు ఏముంటాయంటే దాంట్లో మోర్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి, ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ మనందరికీ తెలిసిందే కదా, లైక్ రోగనిరోధక శక్తి అందరికీ ఉంటుంది కదా. సో మన బాడీ ఫైట్ చేస్తుంది కదా. సో అందులో కావాల్సిన యాంటీబాడీస్ అవన్నీ యాంటీబాడీస్ అవన్నీ కూడా ఉంటాయి కదా. అవన్నీ కూడా మ్యామరీ గ్లాండ్స్ బ్రెస్ట్ టిష్యూలోకి కాన్సన్ట్రేట్ అయ్యి అవన్నీ కూడా సెక్రీట్ అవుతాయి మిల్క్లోకి. సో కొలెస్ట్రామ్లో యాంటీబాడీస్ ఎన్ని ఉంటాయి అంటే 2000 times మోర్ దాన్ ఇన్ ద సీరం. మన బ్లడ్లో ఎంత లెవెల్ ఉంటాయో దానికి 2000 more times మన కొలెస్ట్రామ్లో ఉంటాయి. అండ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మన ఇంటెస్టైన్ పెరగడానికి, టిష్యూ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ వైట్ సెల్స్ ఉంటాయి. ఈ వైట్ సెల్స్ అనేది ఇమీడియట్గా మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు రెడీమేడ్ ఇమ్యూనిటీ లాగా ఉంటాయి అన్నమాట. వైటమిన్ ఏ ఉంటుంది, గ్లూకోజ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో కొంచెం ఇచ్చినా కూడా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు స్పెసిఫిక్ ఏంటంటే ఈ సెక్రీషన్స్ ఫస్ట్ 1 hour నుంచి ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ బేబీకి వెళ్ళాలి అని అంటే ఫస్ట్ అవర్లో బేబీని మదర్కి ఇవ్వాలి. సో ప్లీజ్ ఆల్ ప్రెగ్నెంట్ మదర్స్ ఐ రిక్వెస్ట్, డెలివరీ అయిపోయిన 1 hour లోపల మీ బేబీని మీ దగ్గర తీసుకోండి. కాదు, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఇస్తే అట్లీస్ట్ సి సెక్షన్ అయితే బిఫోర్ 6 hours, 1 to 6 hours లోపల యూ హ్యావ్ టు బేబీని దగ్గర తీసుకొని మిల్క్ అనేది ఇవ్వాలి. ఇచ్చే మొట్టమొదటి వ్యాక్సిన్ ఎందుకంటే ఫస్ట్ 1 hourలో రేజ్ అవుతాయి యాంటీబాడీస్ అండ్ తర్వాత గ్రాడ్యువల్గా దే డ్రాప్. సో మీరు 1 day తర్వాత మిల్క్ ఇచ్చారంటే మీ బేబీకి మనం అడ్వాంటేజ్ మొత్తం వీఆర్ లూజింగ్. సో కొలెస్ట్రామ్లో యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయి, వైట్ సెల్స్ ఉంటాయి అండ్ ప్రేవుల్ని చక్కగా కదిలేటట్టు చేస్తుంది. సో మట్టు అంటాం కదా, నల్లగా కూర్చునే ఎమోషన్ అది వెళ్తేనే వెళ్ళిపోతుంది. సో ఎంటరోహెపాటిక్ సర్క్యులేషన్ అంటే సర్క్యులేషన్ బాగా పెరిగి జాండీస్ రాకుండా చూస్తుంది. చెప్పాను కదా 1960 నుంచి చేస్తున్న రీసెర్చ్లో రోజుకి కొత్త మాలిక్యూల్స్ బ్రెస్ట్ మిల్క్లో ఉన్నాయి అని చెప్తున్నారు. ఈవెన్ నౌ రీసెర్చ్ ఈజ్ గోయింగ్ ఆన్, కొత్త మాలిక్యూల్స్ యాడ్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇవన్నీ కూడా స్పీషీస్ స్పెసిఫిక్ అంటే హ్యూమన్ బీయింగ్స్లో ఒకలా ఉంటాయి, కౌలో ఒకలా ఉంటుంది, గోట్లో ఒకలా ఉంటుంది. సో అవన్నీ యూనిక్ అనమాట. నా యాంటీబాడీస్ నాకు పనిచేస్తాయి, కౌలో యాంటీబాడీస్ కౌకి పనిచేస్తాయి. సో ఈ యాంటీబాడీస్ ఇవన్నీ కూడా మదర్స్ మిల్క్ స్పీషీస్ స్పెసిఫిక్ అంటే హ్యూమన్స్కి వేరేలా ఉంటాయి. సో నేను ఆవు పాలు గేదె పాలు ఇచ్చాను అనుకోండి, సో నాకేం యూజ్ లేదు. ఓకే, నాకు వచ్చే డిసీజెస్ వేరు, కౌకి వచ్చే డిసీజెస్ వేరు. సో ఇమ్యూనిటీ అంతా
కౌకి దాని డిసీజెస్ ఉంటాయి, నావి నా డిసీజెస్ ఉంటాయి. హ్యూమన్ బీయింగ్స్లో కొన్ని డిసీజెస్ ఉంటాయి, నాని స్పెసిఫిక్ ఉంటుంది. మల్టిపుల్ థౌజండ్స్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవన్నీ కూడా స్టడీస్ సేస్ దాట్ 2000 రెట్లు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా సెక్రీట్ అవుతాయి. సో మదర్స్ మిల్క్ సక్సెస్ఫుల్గా ఉండాలంటే మనందరికీ అమ్మ పాలు గురించి నాలెడ్జ్ ఉండాలి. పుట్టగానే వితిన్ 1 అవర్లో మనం బేబీకి మిల్క్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇస్తే ఆటోమేటిక్గా ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఎలాగో యూటిరస్ కాంట్రాక్ట్ అవడానికి ఆ టైంలో ఆక్సిటోసిన్ హార్మోన్ ఉంటుంది, అండ్ దట్ ఈస్ అ హ్యాపీ హార్మోన్. హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంది అండ్ మదర్స్ మిల్క్ బాగా పెరిగేటట్టు చేస్తుంది. అండ్ ఓవర్ వెయిట్ రాకుండా ఉండే ఫ్యాక్టర్స్ అవన్నీ కూడా మదర్స్ మిల్క్లో ఉంటాయి. అండ్ సో అందుకోసమే ప్రెగ్నెన్సీలో టీడాప్ వ్యాక్సినేషన్ అండ్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సినేషన్ తీసుకుంటే దానికి సంబంధించిన యాంటీబాడీస్ కూడా మా బేబీకి వస్తాయి. సో బేబీని ఈ డిసీజన్స్ అన్నిటికీ వెరీ ఎర్లీగానే ప్రొటెక్షన్ స్టార్ట్ అవుతుంది. రెగ్యులర్ వ్యాక్సినేషన్ టీటాప్, డిపిటీ, పర్చ్యూసిస్కి వీటికి 6 వీక్స్ అప్పుడు ఇస్తాం కదా. సో మదర్ రిసీవ్ చేసుకోవటం మూలంగా మదర్ సీరం బ్రెస్ట్ మిల్క్ నుంచి బేబీకి ప్రొటెక్షన్ వస్తుంది. బ్రెస్ట్ మిల్క్లో ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అదర్ మినరల్స్ ఉంటాయి, అండ్ ఎనర్జీ వచ్చేసి సిస్టిక్ క్యాల్స్ ఉంటుంది అనమాట. అండ్ ఈ ప్రోటీన్స్ అన్నిట్లో కూడా వెరీ ఈజీ డైజెస్టబుల్ ప్రోటీన్స్ ఉంటాయి, బేబీకి కావాల్సిన లెవెల్లోనే ఉంటాయి. అండ్ రెడీమేడ్ బేబీ ఏడవగానే అమ్మ దగ్గర తీసుకొని బ్రెస్ట్ మిల్క్ ఇచ్చేస్తే ఆల్మోస్ట్ రెడీ. ఎనీ టైమ్ ఎనీవేర్ వరల్డ్లో మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, మీరేమి క్యారీ చేయని అవసరం లేదు, జస్ట్ మీ బేబీని క్యారీ చేస్తే చాలు. అండ్ ఇప్పుడు లేటెస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే ఎన్ఐసిలో బేబీ, ప్రీటర్మ్ బేబీస్, ప్రీమిజిక్ కూడా అంటే ఫీడ్స్ ఎర్లీగా స్టార్ట్ చేయాలి అనేది లేటెస్ట్ గైడ్ లైన్ అనమాట. మదర్స్ మిల్క్ లేకపోతే కనుక వీ ఫేస్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లం. ఎందుకంటే హాస్పిటల్లో, ఇంట్లో కమ్యూనిటీలో ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటే హాస్పిటల్లో ఎన్ఐసిస్లో డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఉంటుంది. కానీ మదర్స్ మిల్క్లో ఉండే ఆలిగోసాకరైడ్స్ అనేవి హెల్దీ బ్యాక్టీరియాని గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది అనమాట. సో ఈవెన్ ఇన్ ద ఎన్ఐసియూస్ నౌ ఆల్ పీడియాట్రిషియన్స్ ఆర్ ఆల్ నియోనెటాలజిస్ట్ ఏం చేస్తారంటే దే వాంట్ మదర్స్ మిల్క్. ఒక్క డ్రాప్ వచ్చినా సరే దే ఆర్ క్వైట్ హ్యాపీ. ఎందుకంటే ఆ ఒక్క డ్రాప్ని ఆ లిప్స్ మీద కోట్ చేస్తే అట్లీస్ట్ అది హెల్దీ బ్యాక్టీరియాని ఆ గ్రోత్లో, అంటే బేబీలో హెల్దీ బ్యాక్టీరియా గ్రో అయ్యేటట్టు చేస్తుంది అనమాట. సో అంత ఇంపార్టెంట్. సో ఈ ఆలిగోసైకరైడ్స్ అనేవి బాడీ ప్రొటెక్ట్ చేసే బ్యాక్టీరియా గ్రోత్కి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి మదర్స్ మిల్క్లో, అవన్నీ కూడా ట్రైగ్లిజరైడ్స్ వేరియంట్స్ ఉంటాయి, పామిటిక్ అండ్ ఓలిక్ యాసిడ్స్ అవి ఉంటాయి. అండ్ ఫ్యాట్ కాన్సన్ట్రేషన్ మటుకు వేరీ అవుతూ ఉంటుంది, మదర్స్ డైట్ ప్రకారం వేరీ అవుతూ ఉంటుంది. అండ్ మధ్యాహ్నం వచ్చే పాలు, ఈవినింగ్ వచ్చే పాలలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, అండ్ నైట్ వచ్చే పాలల్లో ఫ్యాట్ తక్కువ ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ వచ్చే పాలల్లో ఫ్యాట్ తక్కువ ఉంటుంది. అండ్ మదర్ హెల్దీ ఫ్యాట్స్ తీసుకుంటే డిహెచ్ఏ వస్తుంది. హెల్దీ ఫ్యాట్స్ అంటే నాన్ వెజిటేరియన్స్ వాళ్ళకి ఫిష్, ఎగ్స్ ఇవన్నిట్లో డిహెచ్ఏ ఉంటుంది. అండ్ వెజిటేరియన్ డైట్ వచ్చేసరికి వాల్నట్స్ అండ్ ఆల్మండ్స్ ఉంటాయి. సో మదర్ డైట్లో ఇవన్నీ ఉన్నా, లేకపోతే మదర్ డిహెచ్ఏ సప్లిమెంట్స్ తీసుకున్న బ్రెస్ట్ మిల్క్లో డిహెచ్ఏ ఎక్కువ ఉంటుంది, ఆర్ఎల్స్ బ్రెస్ట్ మిల్క్ డైట్ లెవెల్ తీసుకోకపోయినా సప్లిమెంట్ లేకపోతే డిహెచ్ఏ ఫ్యాట్స్, ఈ సంబంధించిన ఫ్యాట్స్ బ్రెస్ట్ మిల్క్లో తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ మైక్రోన్యూట్రియంట్స్ దగ్గరకు వచ్చేసరికి అన్ని వైటమిన్స్ ఉంటాయి బేబీకి కావాల్సినవి, ఐరన్ తక్కువ ఉంటుంది, కానీ మదర్స్ మిల్క్లో ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ కూడా ఉంటుంది. సో వాట్ ఎవర్ ఐరన్ ఏదైతే ఉందో అది ఐరన్ ఈజీగా అబ్జార్బ్ అయిపోయేటట్టు చేస్తుంది. అండ్ విటమిన్ కే మటుకు ఉండదు మదర్స్ మిల్క్లో, సో చాలా చాలా తక్కువ ఉంటుంది. సో పుట్టిన బేబీస్కి ప్రతి ఒక్కరికి పుట్టిన వెంటనే వైటమిన్ కే ఇంజెక్షన్ అందుకే ఇస్తాము. అండ్ విటమిన్ డి కూడా లోగా ఉంటుంది. మదర్ బాగా తీసుకుంటే ఓకే, మదర్ సరిగ్గా లేకపోతే మదర్ స్టోర్స్లో లేకపోతే కనుక బేబీకి వైటమిన్ డి తక్కువ ఉంటుంది, అదొక్కటి మనం బయట నుండి సప్లిమెంట్ చేసుకోవాలి. అండ్ మెచ్యూర్ మిల్క్ వచ్చేసరికి గ్రోత్ ఫ్యాక్టర్స్ అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి, దాంట్లో కొన్ని సైటోకైన్స్ ఉంటాయి, ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంటుంది. ఇవన్నీ ఏం చేస్తుంటే సపోజ్ మనం ఏదైనా మనకి పడంది ఏదైనా లార్జ్ మాలిక్యూల్ ఏదైనా బ్యాక్టీరియా తిన్నామనుకోండి,
మన ప్రేవుల్లోకి వెళ్తుంది కదా, వెంటనే మన మదర్స్ మిల్క్లో ఉన్న ఐజీఏ, సెక్రీటరీ ఐజీఏ వెంటనే ఈ యాంటీజెన్స్తో రియాక్ట్ అయ్యి వాటిని బయటికి నెట్టేసేటట్టు చేస్తుంది. సో దాని మూలంగా ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటాయి, దాని మూలంగా ఎలర్జీస్ తక్కువ ఉంటాయి. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఆస్తమా, ఎటోపిక్ డర్మటైటిస్ ఇలాంటి ఎలర్జీ ప్రాబ్లమ్స్ బారిన పడకుండా ఉండాలి అని అంటే బేబీస్కి మదర్స్ మిల్కే ఇవ్వాలి. బయట పాలలో ఆ యానిమల్కి సంబంధించిన మాలిక్యూల్స్ ఉంటాయి, సో విచ్ ఆర్ నాట్ ఎట్ ఆల్ సూటబుల్ టు అవర్ హ్యూమన్ బీయింగ్స్. పాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా ఫామ్ అవుతాయి? సో బ్రెస్ట్లో ఉండే టిష్యూ నుంచి ఫామ్ అవుతాయి. మదర్ తీసుకునే డైట్ నుంచి వేరియస్ కాంపోనెంట్స్ వస్తాయి. ఆల్రెడీ మదర్లో బిల్డప్ అయిన స్టోర్స్ నుంచి కొన్ని వస్తాయి. సో మదర్స్ డైట్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ బయోయాక్టివ్ మాలిక్యూల్స్ అనుకున్నాం కదా, రోగ నిరోధక శక్తి పెంచేవి, అవన్నీ మదర్ సీరం నుంచి వస్తాయి. సో మదర్ ఎక్కువ ఇమ్యూన్ ఉంటే, ఎక్కువ ఇమ్యూనిటీ ఉంటే బేబీకి ఎక్కువ యాంటీబాడీస్ అవన్నీ వస్తాయి. ఇట్ గివ్స్, అప్పుడు బేబీకి ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది. అందుకే సపోజ్ అమ్మకి ఏదైనా జ్వరం వచ్చిందో, జలుబు వచ్చిందో, దగ్గొచ్చిందో అనుకోండి, సో మామూలుగా ట్రెడిషనల్గా ఏంటి, అమ్మ పాలు ఆపేస్తారు. కానీ యాక్చువల్గా ఏం జరుగుతుందంటే మదర్కి ఏమైనా డిసీజ్ వచ్చినప్పుడు మదర్ బాడీ రియాక్ట్స్ టు దట్. ఆ యాంటీబాడీస్ అవన్నీ ఫామ్ అవుతాయి. ఆ యాంటీబాడీస్ అన్నీ కూడా మ్యామరీ గ్లాండ్లో కాన్సన్ట్రేట్ అవుతాయి. అవి మిల్క్ ద్వారా ఆ యాంటీబాడీస్ బేబీకి వస్తుంది. అంటే బేబీ విల్ గెట్ ప్రొటెక్షన్ అనమాట. ఆ పర్టిక్యులర్ డిసీజ్ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది. సో మదర్కి ఫీవర్ ఉన్నా ఏమున్నా సరే మదర్స్ మిల్క్ కంటిన్యూ చేయాలి, ఆపకూడదు. ఇండైరెక్ట్లీ ఇది అమ్మ బేబీని ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రెసెంట్ ఎరా కోవిడ్ సీజన్, కోవిడ్ ఈజ్ కోవిడ్ కమ్యూనికబుల్ డిసీజ్. లైక్ ఎలా స్ప్రెడ్ అవుతుంది? డ్రాప్లెట్ స్ప్రెడ్ అవుతుంది. అంటే కాంటాక్ట్ ద్వారా, దగ్గరలో ఉంటే కాంటాక్ట్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. సెకండ్, పైనుంచి మదర్ నుంచి బేబీకి త్రూ ప్లసెంటా. కొంత పర్సంటేజ్ ఆఫ్ థింగ్స్ ఆర్ రిపోర్టెడ్ నౌ. అండ్ థర్డ్ థింగ్, బ్రెస్ట్ మిల్క్లో స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? లేటెస్ట్ స్టడీస్ ప్రకారం వెరీ మినిమల్ స్ప్రెడ్ త్రూ బ్రెస్ట్ మిల్క్. ఇప్పటి వరకు ట్రాన్స్మిషన్ అయితే లేదు. సో 44 కేసెస్లో స్టడీ చేశారు, అంటే కల్చర్ పంపించారు, ఆర్టీపీసీఆర్ పంపించారు. సో వైరస్ ఈజ్ నాట్ రిపోర్టెడ్, ఓన్లీ ఇన్ 3 కేసెస్ దట్ వాజ్ రిపోర్టెడ్, అండ్ దట్ ఈస్ అ డెడ్ వైరస్. అండ్ సో కాకపోతే ఏమి సైమల్టేనియస్గా టెస్టులు చేసినప్పుడు ఏం తెలిసింది అంటే మదర్ మిల్క్ కంటైన్స్, అంటే సపోజ్ మదర్కి కోవిడ్ ఉందనుకోండి, మదర్లో కోవిడ్ యాంటీబాడీస్ డెవలప్ అవుతున్నాయి. ఆ యాంటీబాడీస్ బ్రెస్ట్ మిల్క్ ద్వారా, అంటే బ్రెస్ట్ మిల్క్ టెస్ట్ చేసినప్పుడు దానికి సంబంధించిన యాంటీబాడీస్ బ్రెస్ట్ మిల్క్లో ఫైండ్ అవుట్ చేశారు. సో మీరు ఎప్పుడైతే మదర్స్ మిల్క్ ఇస్తారో బేబీకి, సో ఆ ప్రొటెక్షన్ అనేది బేబీకి వెళ్తుంది. సో దిస్ యాంటీబాడీస్ విల్ ప్రొటెక్ట్ ద బేబీ ఫ్రమ్ ద కోవిడ్ ఇన్ఫెక్షన్. అంటే కాకపోతే మామూలుగా ఇచ్చేటప్పుడు కన్నా కోవిడ్ ఉన్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవాలి. లైక్ హ్యాండ్ వాషింగ్, ప్రాపర్ హ్యాండ్ వాషింగ్, అండ్ కంపల్సరీగా మాస్క్ వేసుకోవాలి మదర్. సపోజ్ మదర్కి కోవిడ్ ఉంది, మదర్ ఈజ్ పాజిటివ్, బట్ మదర్కి సిమ్టమ్స్ ఏమీ లేవు, ఆర్ మైల్డ్గా ఫీవర్ ఆర్ మైల్డ్గా జలుబు తక్కువ ఉన్నాయి, ఓకే, అప్పుడు బేబీకి బ్రెస్ట్ ఫీడ్స్ ఆర్ రికమెండెడ్. ఎలా రికమెండెడ్ అంటే 3Ws యూస్ చేయాలి. 3Ws. వన్ థింగ్ ఈజ్ ప్రాపర్ హ్యాండ్ వాషింగ్, అంటే బేబీని టచ్ చేయకముందు ప్రాపర్ మాస్క్ వేసుకోవాలి. నౌ ద కమ్స్ విచ్ మాస్క్, ఏ మాస్క్ వేసుకోవాలి? సో సర్జికల్ మాస్క్, 3 లేయర్డ్ సర్జికల్ మాస్క్ ఆర్ N95 రెస్పిరేటెడ్ మాస్క్. ఈ 2 మాస్క్లే, క్లాత్ మాస్క్ ఈజ్ నాట్ రికమెండెడ్. సో ఈ మాస్క్ వేసుకొని హ్యాండ్స్ ప్రాపర్గా వాష్ చేయాలి. హ్యాండ్స్ ఎలా వాష్ చేసుకోవాలి? 6 స్టెప్స్ ఆఫ్ హ్యాండ్ వాషింగ్. సపోజ్ మీరు సోప్ అండ్ వాటర్ ఈజ్ రికమెండెడ్. సోప్ అండ్ వాటర్తో రికమెండ్ చేసినప్పుడు అట్లీస్ట్ 40 to 60 సెకండ్స్ హ్యాండ్ వాషింగ్. ప్రాపర్ ఫ్రంట్ హ్యాండ్స్ ముందు వైపు, వెనక వైపు 2 హ్యాండ్స్కి, అండ్ పామ్స్ అండ్ ఫింగర్ టిప్స్, ఓకే, అండ్ దెన్ థమ్స్, అండ్ ఆర్ రిస్ట్, ఇక్కడ దాకా హ్యాండ్ వాష్, ఇక్కడ దాకా. ఇది కనీసం సోప్ వాటర్తో యూస్ చేసినప్పుడు కనీసం 40 to 60 సెకండ్స్. అండ్ శానిటైజర్ అట్లీస్ట్ 70% శానిటైజర్, 70% ఆల్కహాల్ ఉండాలి. ఆ శానిటైజర్ యూస్ చేసినప్పుడు 20 సెకండ్స్. అండ్ ఆల్ స్టెప్స్ షుడ్ బీ ఫాలోడ్.
ఇవన్నీ వాష్ చేసుకొని బేబీని తీసుకొని పాలు ఇవ్వచ్చు. పాలు ఇచ్చేసిన తర్వాత బేబీని దూరంగా అంటే 6 feet దూరంలో, సో అదే రూమ్లో పడుకోవచ్చు బేబీ అండ్ మదర్. కానీ ఫుట్ ఎండ్ అంటే మదర్ ఇలా పడుకొని ఉన్నప్పుడు కాళ్ళ వైపు బేబీని పడుకోబెట్టాలి. నాట్ ఇక్కడ హెడ్ ఎండ్ దగ్గర బేబీని ఉంచకూడదు, వేరే ఉయ్యాల సెపరేట్గా. ఆర్ ఎల్స్ సెకండ్ థింగ్ ఏంటంటే సేమ్ రూమ్లో యూ క్యాన్ రూమింగ్ ఇన్ చేసినప్పుడు ఒక కర్టన్, ప్లాస్టిక్ షీల్డ్ కర్టన్ వేయగలిగితే రూమ్లో కనుక, సో బేబీ ఆ పక్కన ఉంటుంది, మదర్ ఈ పక్కన ఉంటారు. సో మాస్క్ వేసుకొని హ్యాండ్ వాష్ చేసుకొని ఆ బేబీని అక్కడ తీసుకొని వచ్చి పాలు ఇచ్చి మళ్ళీ అక్కడే ఉయ్యాల, లోపల ఆ పక్కన ఉన్న దాంట్లో పడుకోబెట్టచ్చు. అండ్ కోవిడ్ నెగిటివ్ ఉన్న రిలేషన్షిప్ ఆర్ స్టాఫ్ నర్స్ కెన్ లుక్ ఆఫ్టర్ ద బేబీ. కోవిడ్ నెగిటివ్ ఉన్న వాళ్ళ మట్టుకే టచ్ చేయాల్సే అవకాశం ఉంటుంది. సపోజ్ మదర్ దూరంగా ఉన్నారు, హాస్పిటల్ అడ్మిటెడ్, కానీ ఎక్స్ప్రెస్డ్ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వచ్చు. ఎక్స్ప్రెస్డ్ బ్రెస్ట్ మిల్క్ తీసి, కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే మదర్ వాష్ చేసుకోవాలా, చెస్ట్ వాష్ చేసుకోవాలా అంటే సపోజ్ పాలు ఇచ్చే ముందే మదర్కి బౌట్ ఆఫ్ కాఫ్ వచ్చింది అనుకోండి, దగ్గు వచ్చింది అనుకోండి, సో కంటామినేట్ అవుతుంది. అలాంటి టైమ్స్లో మదర్ సోప్ వాటర్తో చెస్ట్ క్లీన్ చేసుకొని మిల్క్ ఇవ్వాలి. లేకపోతే ప్రతిసారి క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కోవిడ్ ఉన్న సిచ్యుయేషన్స్లో. సపోజ్ బేబీస్ ఇన్ NICU ఎఫెక్ట్ అయ్యి ఒకవేళ సీరియస్ డిసీజెస్ యూజువల్లీ న్యూబోర్న్ బేబీస్లో రిపోర్ట్ అవ్వలేదు ఇప్పటిదాకా. పాజిటివ్ వచ్చినా సరే మైల్డ్ న్యూమోనియా లేకపోతే సింటమ్స్ లేకుండానే ఉంటున్నారు న్యూబోర్న్ బేబీస్. సో బేబీ ఒకవేళ NICUలో ఉన్నా లేకపోతే మదర్ ఈజ్ టూ సిక్, ఎక్స్ప్రెస్ మిల్క్ అంటే ఆవిడ ICUలో ఉండి మిల్క్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతే సెకండ్ ఆప్షన్ ఈజ్ డోనార్ హ్యూమన్ మిల్క్. అంటే మదర్స్ ఆర్ వెట్ నర్సింగ్, సంబడీ ఈజ్ ప్రెగ్నెంట్ అట్ ఎవరైనా డెలివరీ అయి ఉండి మదర్ అంటే ఇద్దరికి ఓకే అయితే లాస్ట్ ఛాన్సెస్ ఫార్ములా ఫీడ్స్. లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఓన్ మదర్ మిల్క్, సెకండ్ ఆప్షన్ ఈజ్ డోనార్ మదర్ మిల్క్. అంటే ఎవరైనా డొనేట్ అంటే డోనార్ బ్లడ్ బ్యాంక్స్ ఎట్లా ఉన్నాయో బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి, కానీ దురదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్లో అయితే లేదు ఒకటి కూడా. సో ఆ ఆప్షన్ మనకి లేదు ఇక్కడ ఈ కరెంట్ సినారియోలో. థర్డ్ ఆప్షన్ ఈజ్ వెట్ నర్సింగ్, అంటే ఎనీ అదర్ మదర్ విల్లింగ్ అయితే లాస్ట్ ఛాన్సెస్ ఫార్ములా మిల్క్. అండ్ సో కోవిడ్లో మదర్కి మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నా కొంచెం ఎక్కువ సిమ్టమ్స్ ఉన్నా ఇవ్వచ్చు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సపోజ్ మదర్ ఈజ్ ఆన్ ట్రీట్మెంట్, హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇస్తున్నాము, రెమ్డెసివిర్ ఇస్తున్నాము, ఇలాంటివన్నీ ఇస్తుంటే మదర్స్ మిల్క్ ఇవ్వచ్చా లేదా? ఎస్, యూ కెన్ గివ్, హార్మ్ఫుల్ ఏం లేదు. అండ్ హైడ్రాక్సిక్లోరోక్విన్ బ్రెస్ట్ మిల్క్లో ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ టాక్సిక్ అని స్టడీస్ సేస్ దట్. అంటే కోవిడ్ కోసం చేయలేదు, వేరే ప్రాబ్లమ్స్ కోసం హైడ్రాక్సిక్లోరోక్విన్ మదర్కి ఇచ్చినప్పుడు వాళ్ళకి టెస్ట్ చేసినప్పుడు హైడ్రాక్సిక్లోరోక్విన్ ఈజ్ సేఫ్ అని స్టడీస్ చెప్పాయి. సో మదర్స్ మిల్క్ ఇవ్వచ్చు, ఓకే, ఈవెన్ ఆన్ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు. సో మదర్స్ మిల్క్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. అంటే డిఫరెంట్ వెరైటీస్ అంటే మదర్స్ టైప్స్ ఆఫ్ మిల్క్ ఉంటాయి. సో 4 మిల్క్ అంటాం, అంటే పాలు ఇవ్వగానే మొదటే వచ్చే పాలు 4 మిల్క్ అంటాం. దాంట్లో వాటర్ ఎక్కువ ఉంటుంది అండ్ షుగర్ ఎక్కువ ఉంటుంది. సో ఇమీడియట్ ఎనర్జీ కోసం, హంగర్ని తగ్గించడం కోసం అండ్ థర్స్ట్ తగ్గించడం కోసం 4 మిల్క్ అట్లా వస్తుంది అనమాట. 10 minutes తర్వాత వస్తుంది హైండ్ మిల్క్, 10-15 minutes తర్వాత హైండ్ మిల్క్ వస్తుంది. అది ఫ్యాట్ రిచ్ అనమాట. ఫ్యాట్ అనేది డైజెస్ట్ అవడానికి టైం పడుతుంది. సో బేబీ ఒక 2-3 గంటలు హ్యాపీగా ఆకలి బాగా తగ్గుతుంది అనమాట. అందుకే మిల్క్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే 4 మిల్క్ అండ్ హైండ్ మిల్క్ 2 వెళ్ళేటట్టు చూసుకోవాలి. సో బ్రెస్ట్ ఎంటీ అయ్యేదాకా అటువైపే ఇవ్వాలి. అప్పుడు బేబీకి ఫ్యాట్ రిచ్ మిల్క్ కూడా వెళ్తుంది. అప్పుడు బేబీ ఏమవుతుందంటే 2 hours 3 hours పడుకుంటుంది, బేబీ గ్యాప్ వస్తుంది అనమాట. అండ్ వాట్ అబౌట్ ప్రీటర్మ్ బేబీస్, అంటే నెలలు తక్కువ పుట్టిన బేబీస్కి ఏమంటాము అంటే ప్రీటర్మ్ మిల్క్లో కూడా చేంజెస్ ఉంటాయి. ఏం చేంజెస్ ఉంటాయి? ప్రీటర్మ్ బేబీ మదర్స్ మిల్క్లో ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఆ బేబీకి డిమాండ్స్కి తగ్గట్టు ప్రీటర్మ్ మిల్క్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ అంటే టైం గడిచే కొద్దీ, అంటే సపోజ్ పుట్టిన వెంటనే ఇచ్చిన పాలలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, 4 వారాలు 6 వారాల దగ్గర ప్రోటీన్ కొంచెం తగ్గుతుంది. అలా గ్రాడ్యువల్గా ప్రోటీన్ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది అనమాట. సెకండ్ ఇష్యూ, కొంతమంది మదర్స్ ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ చేస్తారు, వాళ్ళ మిల్క్లో షుగర్ ఎక్కువ ఉంటుంది, అంటే లాక్టోజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అదర్ ఫ్యాక్టర్స్ ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అంటే మదర్ మంచిగా వెయిట్
ఆ హైట్కి కరెక్ట్ వెయిట్ ఉన్న వాళ్ళలో ఎక్కువ పాలు వస్తాయి. హై ప్రోటీన్ తీసుకునే వాళ్ళలో మంచిగా ఉంటాయి పాలు. నెంబర్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ అయ్యేసరికి వాళ్ళకి మిల్క్ ఇంకా ఎక్కువ అవుతాయి. నర్సింగ్ ఫ్రీక్వెన్సీ అంటే మాటికి మిల్క్ ఇస్తూ ఉంటే ఇంకా పాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అండ్ మెన్స్ట్రుయేషన్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. కొంతమంది మెన్స్ట్రువల్ సైకిల్ అనే తొందరగా వచ్చేసిన అది కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అది ఎయిదర్ వే కావచ్చు. అండ్ సపోజ్ మదర్ ఈజ్ వర్కింగ్ ఆర్ ఎనీథింగ్, మదర్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేస్తారనుకోండి, మదర్స్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేస్తే దాంట్లో వైటమిన్ సి చాలా తొందరగా పోతుంది, వెరీ ర్యాపిడ్లీ. వైటమిన్ సి సపోజ్ నేను లెమన్ కట్ చేసి ఇట్లా ఓపెన్ చేసి పెట్టాను అనుకోండి సర్ఫేసెస్, యూ విల్ లూజ్ వైటమిన్ సి వెరీ వెరీ ర్యాపిడ్లీ. ఇది వెరీ వెరీ వాలటైల్ అనమాట. అండ్ కొంచెం హీట్ చేసినా కూడా వైటమిన్ సి డెస్ట్రాయ్ అయిపోతుంది. అంటే 40 degrees దగ్గర అది డెస్ట్రాయ్ అయిపోతుంది. సో సపోజ్ అందరూ నిమ్మకాయ నీళ్ళు తాగాలి అంటే సందర్భం వచ్చిందని చెప్తున్నాను, బాగా వేడి నీళ్ళు చేసి నిమ్మకాయ పిండుతారు అంటే వేస్ట్ అనమాట. దాంట్లో లెమన్ తీసుకునేదే వైటమిన్ సి కోసం అందరం, బట్ హాట్ వాటర్లో ఎప్పుడైతే మీరు లెమన్ వేసారో ఇంకా యూ డోంట్ గెట్ ఎనీ వైటమిన్ సి. సో ఫ్రెష్గా తీసిన పాలల్లో ఎలా ఎక్స్పోజ్ చేసి ఉంటే యూ విల్ లూజ్ విటమిన్ సి అనమాట. అండ్ డోనర్స్ మిల్క్ పాస్టరైజేషన్ చేయటం మూలంగా కొద్దిగా ప్రోటీన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో సపోజ్ ఒక ఇన్ఫాంట్ ఫార్ములా అనుకోండి, నేను ఫార్ములా ఫీడ్ ఇస్తాను నా బేబీకి అని అనుకున్నారనుకోండి, మీ బేబీకి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సేమ్ ఓల్డ్ కాంపోజిషన్, దాని కాంపోజిషన్ని మార్చడానికి కుదరదు. కానీ మదర్స్ మిల్క్ అలా కాదు, డైనమిక్గా ఉంటుంది. చెప్పాం కదా, పొద్దున పాలు ఒకలా ఉంటాయి, మధ్యాహ్నం పాలు ఒకలా ఉంటాయి, ముందు వచ్చే పాలు ఒకలా ఉంటాయి, వెనకాల 10 minutes తర్వాత వచ్చే పాలు ఒకలా ఉంటాయి. టైం గడిచే కొద్దీ ప్రోటీన్ తగ్గుతుంది. అంటే బాడీకి తగ్గట్టు మదర్స్ మిల్క్లో చేంజెస్ అవుతూ ఉంటాయి. ఆ చేంజెస్ ఏమీ కూడా ఫార్ములా మిల్క్ ఇచ్చే బేబీస్కి ఉండదు. యూ విల్ నాట్ గెట్. అండ్ ఇమ్యూనిటీ క్వశ్చనే లేదు, అసలు కొంచెం కూడా ఇమ్యూనిటీ రాదు బయట పాలు పట్టడం వల్ల. థర్డ్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫార్ములా ఫీడ్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 1 kg ఫార్ములా ఫీడ్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 4 kgs ఆఫ్ గ్రీన్ గ్యాస్ ఇవాల్వ్ అవుతాయి. అంటే హౌ మచ్ పొల్యూషన్ క్రియేట్ అవుతుంది మా ఫార్ములా ఫీడ్ ఇస్తే. నెక్స్ట్ ఏమవుతుంది, ప్లాస్టిక్ వేస్ట్, టీట్స్ అంటే నిప్పుల్స్, ప్లాస్టిక్ బాటిల్స్, వాట్ ఎవర్ బాయిల్ చేయడానికి ఎనర్జీ కన్సంప్షన్, సో మెనీ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ చాలా చాలా జరుగుతుంది ఫార్ములా ఫీడ్స్లో. బట్ హ్యూమన్ మిల్క్, మదర్స్ మిల్క్ ఇచ్చేటప్పుడు ఇవేమీ ఉండవు. సో హౌ అడ్వాంటేజెస్ ద మదర్స్ మిల్క్ ఈస్. సపోజ్ బేబీ ఏడుస్తుంది, ఆకలేసి ఏడుస్తుంది, ఇట్ క్రియేట్స్ ఎ స్ట్రెస్ ఇన్ ద బాడీ. సో ఏమవుతుంది, ఏడ్చినప్పుడు బేబీని దగ్గరికి తీసుకొని మదర్ పాలు ఇస్తే బేబీ స్ట్రెస్ తగ్గిపోతుంది అండ్ బేబీ ఫీల్స్ హ్యాపీ. ఇప్పుడు మదర్కి బేబీకి ఎవరికైనా సరే ఒకరికి మధ్య బాండ్ ఫామ్ అవ్వాలంటే ఏం కావాలి, తను నాది అన్న ఫీలింగ్ రావాలి అంటే ఒకరికొకరు మ్యూచువల్ బెనిఫిట్ ఉంటేనే కదా బాండ్ ఏర్పడేది. సో బేబీ ఏడ్చినప్పుడు మదర్ దగ్గరికి తీసుకున్నప్పుడు నన్ను బాగా చూసుకున్నారు అన్న ఫీలింగ్ బేబీకి వచ్చినప్పుడు బేబీ ఫీల్స్ హ్యాపీ. హ్యాపీనెస్ అన్ని పాజిటివ్ థింగ్స్ని తెస్తుంది. హ్యాపీనెస్ బ్రింగ్స్ యూ కాన్ఫిడెన్స్, హ్యాపీనెస్ బ్రింగ్స్ యూ ట్రస్ట్. సో మీ బేబీ పాజిటివ్ మెంటాలిటీ డెవలప్ అవుతుంది. అండ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ చాలా చాలా ఉన్నాయి అనుకున్నాం కదా, అవన్నీ మనకి ఫార్ములా మిల్క్లో ఏమీ ఉండవు. మీ ఫార్ములా మిల్క్ ఫ్యాట్ యాడ్ చేస్తారు, కార్బోహైడ్రేట్స్ యాడ్ చేస్తారు, వైటమిన్స్ యాడ్ చేస్తారు, బట్ నో గ్రోత్ ఫ్యాక్టర్స్. దే కాంట్ మ్యానుఫ్యాక్చర్. సో ఫార్ములా మిల్క్ డిసడ్వాంటేజెస్తో పాటు ఎన్విరాన్మెంట్ కూడా ఫ్రెండ్లీ కాదు. అండ్ మదర్కి బేబీకి ఇంత అడ్వాంటేజెస్ అని చెప్పారు కదా, మరి మదర్కి ఏంటి అడ్వాంటేజెస్ అంటే బికాస్ మిల్క్ రిలీజ్ అవ్వడానికి ఆక్సిటోసిన్ హార్మోన్ కావాల్సి వస్తుంది. అండ్ దిస్ ఆక్సిటోసిన్ హార్మోన్ పాలిస్తుంటే ఎక్కువ ఆక్సిటోసిన్ హార్మోన్ ఉంటుంది. ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ యూటరస్ని ష్రింక్ చేస్తుంది. ష్రింక్ చేసడం మూలంగా బ్లీడింగ్స్ తక్కువ ఉంటాయి. సో బ్లీడింగ్ తక్కువ ఉంటే మదర్కి ఎనీమియా రాదు. అండ్ హార్మోనల్లో ఓవులేషన్ జరగదు. సో ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది. సో మదర్ విల్ హ్యావ్ లిటిల్ బిట్ ఎనర్జీ సేవ్డ్. అంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే కష్టం కదా వెంటనే. సో బేబీస్ని డీల్ చేయాలన్నా మదర్ హెల్త్ డిటీరియేట్ అవ్వకుండా ఉండాలంటే డిలే చేయాలి ప్రెగ్నెన్సీ. సో న్యాచురల్ కాంట్రసెప్షన్ అనమాట ఇది. అండ్ హెల్ప్స్ టు లూజ్ వెయిట్. ప్రెగ్నెన్సీలో గెయిన్ చేసిన వెయిట్ అంతా కూడా లూజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అని. బికాస్ 550 calories ఎక్స్ట్రా ఖర్చు అవుతాయి. ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు సపోజ్ ఇఫ్ యూ గో టు జిమ్కో ఎక్కడికో వెళ్ళినప్పుడు 550 calories ఖర్చు పెట్టాలంటే మీకు ఎంత వర్కౌట్ చేస్తే అవుతుందో
మీకు తెలుసు కదా. సో అన్ని క్యాలరీస్ ఖర్చు అవుతాయి అన్నమాట. అండ్ మదర్ని బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ నుంచి కాపాడుతుంది. బికాస్ ఇది ఎలా అంటే ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ హార్మోన్స్ అనమాట. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ స్టిమ్యులేషన్ తగ్గుతుందో అప్పుడు మదర్కి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ ఫ్యామిలీకి అయితే అసలు ఎకనామికల్ బర్డెన్ ఏం లేదు. వాళ్ళు ఫార్ములా ఫీడ్ కొనుక్కోకర్లా. అండ్ డిసీజ్ బర్డెన్ ఎప్పుడైతే తక్కువ ఉందో నేను హాస్పిటల్కి వెళ్ళకల్లా, నా బేబీకి మోషన్స్ అవ్వు, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావు, జలుబులు దగ్గులు రావు, ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఉండవు. సో నాకు ఇమీడియట్గా హెల్త్ నీడ్స్ ఏముండవు. సో హాస్పిటల్ ఖర్చులు ఉండవు. థర్డ్ థింగ్ ఏంటంటే లాంగ్ టర్మ్ డిసీజెస్ గురించి వచ్చేసరికి ఫార్ములా ఫీడ్ ఉన్న బేబీస్కి డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్, ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్ దీస్ థింగ్స్ అంటే షార్ట్ టర్మ్ అడ్వాంటేజెసే కాకుండా హెల్త్ పరంగా లాంగ్ టర్మ్ అడ్వాంటేజెస్ కూడా చాలా చాలా ఉంటాయి అన్నమాట. అండ్ సొసైటీకి ఎట్లా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో నో ఎనర్జీ, సస్టైన్డ్ ఫార్మ్ ఆఫ్ ఫీడింగ్ ఇది బ్రెస్ట్ ఫీడింగ్ అనేది. అండ్ నో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ అండ్ నో ఎకనామికల్ బర్డెన్. సొసైటీలో ఎప్పుడైతే జబ్బులు ఉండవో ఎక్కువ, సో సొసైటీ విల్ బి థ్రైవింగ్ వెల్, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఎకనామికల్ ఇన్కమ్ పెరుగుతుంది అండ్ హ్యాపీగా ఉంటారు. దట్స్ ద మెయిన్ థింగ్. హెల్తీనెస్ బ్రింగ్స్ యూ హ్యాపీనెస్. సో హెల్దీ చైల్డ్ మూలంగా హెల్దీ ఫ్యామిలీ మూలంగా హెల్దీ సొసైటీ, అండ్ హెల్దీ సొసైటీ ఈజ్ నథింగ్ బట్ హెల్దీ కంట్రీ ఆర్ హెల్దీ నేషన్. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ వెరీ వెరీ న్యాచురల్ ప్రాసెస్, కానీ అంత ఈజీ కాదు. నేను మీకు ఎంత చెప్పినా పట్టుకోవటంలో, సైంటిఫిక్గా ట్యాకిల్ చేయటంలో చాలా కష్టం. సో మదర్ నీడ్స్ సపోర్ట్ టు స్టార్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ మదర్ నీడ్స్ సపోర్ట్ టు సస్టైన్, కంటిన్యూస్గా బ్రెస్ట్ ఫీడ్స్ ఇవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ థింగ్ ఏంటంటే ఏం హెల్ప్ కావాలి. సో కామన్గా మేము చూసే ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే, మదర్కి మేమేం చూస్తున్నామంటే 1 అవర్లో కాంటాక్ట్ ఉండట్లేదు. ఇప్పటికీ కూడా 3 రోజుల తర్వాతే పాలు వస్తాయని అనుకుంటారు మదర్స్. అస్సలు లిటరల్లీ ఎంత చెప్పినా సరే 3rd డే రివ్యూ చెకప్ వచ్చినప్పుడు అమ్మ పాలు ఇచ్చారా అని అడిగితే అమ్మమ్మ నానమ్మ మాకు చెప్పే సమాధానం ఏంటంటే, ఇంకా అమ్మ పాలు రాలేదు మేడం, అందుకే ఇవ్వట్లేదు. 3 days మోస్ట్ వాల్యుబుల్ పీరియడ్ వీ లాస్ట్ ఫ్రమ్ అవర్ హ్యాండ్స్. ఇమ్యూనిటీ, సో మెనీ యాంటీబాడీస్. సో అది ఫస్ట్ వ్యాక్సిన్ అనమాట. చెప్పాను కదా, మన బ్లడ్లో కన్నా 2000 టైమ్స్ ఎక్కువ ఉంటాయి ఆ యాంటీబాడీస్. అవన్నీ కూడా మన బేబీ లాస్ దిస్ ఆపర్చునిటీ. సో ప్లీజ్ ఫస్ట్ అవర్లో ఫీడింగ్ ఇవ్వాలి. అండ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే మదర్ మిల్క్ అడ్వాంటేజెస్ తెలుసుకోవాలి. ఫస్ట్ 1 అవర్లో బేబీతో కాంటాక్ట్లో ఉండాలని తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా కంపల్సరిగా ప్రతి మదరు తెలుసుకోవాలి. అండ్ ఒక విషయం ఏంటంటే, ఐ వాంట్ టు షో యూ ద మోడల్. ఇక్కడంతా గ్లాండ్స్ ఉంటాయి, అంటే మిల్క్ ఫామ్ చేసే గ్లాండ్స్ ఉంటాయి. ఈ బ్రౌన్ కలర్ ఏరియాలలో మిల్క్ స్టోర్ అయి ఉంటుంది. సో ఫామ్ అయిన మిల్క్ అంతా కూడా ఇక్కడ వచ్చి స్టోర్ అవుతాయి. అండ్ బేబీ సక్కుల్ చేసేటప్పుడు బేబీ షుడ్ సక్కుల్ ద ఏరియోలా, అంటే ఏరియోలా ఈ బ్రౌన్ కలర్ పార్ట్ని సక్కుల్ చేయాలి. నిప్పుల్లో ఓన్లీ ట్యూబ్స్ ఉంటాయి. ప్లీజ్ అండర్స్టాండ్ మీ. అందరూ చాలా మేము చూసేది ఏంటంటే, బేబీస్ వచ్చి నిప్పుల్ని సక్కుల్ చేస్తూ ఉంటారు. నిప్పుల్ని సక్కుల్ చేస్తే ఆల్ ద ట్యూబ్స్, ఇవన్నీ ట్యూబ్స్ అనుకోండి. ఈ ట్యూబ్స్ని ఇలా బ్లాక్ చేస్తే వాట్ హ్యాపెన్స్, మిల్క్ విల్ నాట్ ఫ్లో, పాలు రావు. సో బేబీ ఎక్కడ సక్కుల్ చేయాలి? బేబీ షుడ్ సక్కుల్ హియర్. ఇక్కడ సక్కుల్ చేస్తే మదర్కి పెయిన్ వస్తుంది. పెయిన్, ఆక్సిటోసిన్ అనేది హ్యాపీనెస్ ఉంటేనే వస్తుంది. ఇవన్నీ ఇంటర్లింక్డ్ అనమాట. మదర్కి పెయిన్ ఉన్న రాదు, మదర్కి డౌట్ ఉన్న రాదు, యాంగ్జైటీలో ఉన్న రాదు, స్ట్రెస్లో ఉన్న ఆక్సిటోసిన్ రాదు. ఆక్సిటోసిన్ రాదు అంటే మిల్క్ రిలీజ్ అవ్వవు. సో మదర్కి పెయిన్ రాకుండా ఉండాలి అంటే మదర్ ఇక్కడ ఏరియోలాని సక్కుల్ చేయాలి. అండ్ ఏరియోలాని సక్కుల్ చేయాలంటే బేబీ మౌత్ ఎట్లా ఉండాలి? వైడ్ ఓపెన్ మౌత్ ఉండాలి. అండ్ వైడ్ ఓపెన్ మౌత్ లేకపోతే కనుక
బేబీకి నోరు బాగా తెరిస్తేనే కదా బ్రౌన్ కలర్ పార్ట్ని పట్టుకునేది. సో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇంకొకటి చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే నిప్పుల్స్ ఎట్లా ఉన్నాయి, ద ఫ్లాట్ నిప్పుల్స్ ఉన్నాయా, ఇన్వర్టెడ్ నిప్పుల్స్ ఉన్నాయా, రిట్రాక్టెడ్ నిప్పుల్స్ ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అది లేకపోతే డెలివరీ అవ్వగానే నిప్పుల్స్ని పుల్ చేయటానికి సిరెంజ్ టెక్నిక్స్ అని ఉంటాయి. సో ఆ టెక్నిక్స్ యూస్ చేసుకొని చూడొచ్చు. సో ఐఎమ్ షోయింగ్ ఒక దీంట్లో అయితే నేను దిస్ ఈస్ ద నిపుల్ రిట్రాక్షన్, ఎలా నిపుల్స్ ఫ్లాట్గా ఉంటే ఏం చేయాలి అనేది. అండ్ హియర్ 2 సిరెంజ్ టెక్నిక్. విత్ ఈ సిరెంజ్ టెక్నిక్తో జస్ట్ వీ హ్యావ్ టు పుల్ అనమాట, పుల్ చేసి ఫీడింగ్కి రెడీ చేసుకోవాలి. అండ్ రూమింగ్ ఇన్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, పుట్టిన వెంటనే కంపల్సరీగా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇవ్వాలి. అండ్ దేర్ ఆర్ వీడియోస్ ప్లే అవుతాయా అక్కడ కనపడుతుంది, మీ తర్వాత చేయొచ్చు. ఈ ఫిగర్లో అయితే క్లియర్గా కనిపిస్తుంది. బేబీ పొజిషన్ ఎట్లా ఉండాలి పాలిచ్చేటప్పుడు. ఎల్బోలో బేబీ నెక్ ఉండాలి. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. బేబీ ఫేస్, పొట్ట, కాళ్ళు పూర్తిగా ఇట్లా అమ్మ వైపు ఉండాలి. ఈ హ్యాండ్లో బమ్స్ పట్టుకోవాలి. వెరీ ఈజీ టు స్టెబిలైజ్. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు హోల్డ్ ద బేబీ. కామన్గా మేము ఏం చూస్తామంటే తల ఇట్లా ఉంటుంది, బాడీ ఇలా ట్విస్ట్ అయి ఉంటుంది, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. అంటే ఫీడింగ్కి ఫస్ట్ ఫెయిల్యూర్ అక్కడ అవుతుంది అనమాట. సో బేబీని ఇట్లాగా పట్టుకోవాలి. బమ్స్లో బేబీ టోటల్గా అమ్మ వైపు, బేబీ పొట్ట అమ్మ పొట్ట తగలాలి. అండ్ ఇట్లా పట్టుకోవాలి బేబీని. బ్రెస్ట్ హోల్డ్ చేసేటప్పుడు మనం అనుకున్నాం కదా మిల్క్ ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి. మీరు ఇట్లా సిజరింగ్ చేశారనుకోండి, సపోజ్ ఇఫ్ యూ సిజరింగ్ చేస్తే కనుక యు ఆర్ స్టాపింగ్ ద మిల్క్, యు ఆర్ నాట్ అలౌయింగ్ ద మిల్క్. మనం పాలని రిలీజ్ అవ్వని అట్లా. సో కంపల్సరీగా ఇలా అందియాలి, ఇలా అందియాలి. నాట్ లైక్ దిస్. నో సిజరింగ్. సిజర్స్ ఇస్ ఎ బిగ్ నో. సో ఈ పొజిషన్ బేబీ నోరు బాగా తెరవాలి, బేబీ బ్రెస్ట్ని అంటుకొని ఉండాలి. అండ్ బేబీ హెడ్ పట్టుకోకూడదు. ప్లీజ్ రిమెంబర్, బేబీకి ఒక రిఫ్లెక్స్ ఉంటుంది అనమాట. హెడ్ ఇట్లా పెట్టుకోగానే బేబీ థ్రస్ట్ చేస్తుంది, హెడ్తో వెనక్కి వెళ్తుంది. సో మీరు ఇలా 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 పట్టుకొని ఇస్తున్నారు అనుకోండి, బేబీ ఇలా వెనక్కి అనుకుంటుంది, మదర్ అనుకుంటుంది ఓకే బేబీకి తాగాలని లేదు అందుకే తల వెనక్కి పెట్టుకుంటుంది అనుకుంటుంది. అది కాదు, తలని ఎప్పుడు కూడా బేబీ వెనకాల మటుకు ఎప్పుడు పట్టుకోకూడదు. ఇలా పట్టుకొని బేబీని దగ్గర తీసుకోవడానికి మటుకు ట్రై చేయకూడదు. సో అండ్ నిప్పుల్ అంతా లోపలికి వెళ్ళినప్పుడు ఈ ఏరియాలో కింద పార్ట్ అసలు కనపడదు అనమాట. అండ్ లిప్ ఇవర్టెడ్ ఉండాలి, అప్పుడే దే విల్ క్రియేట్ ఎ వ్యాక్యూమ్. అప్పుడే మదర్స్ మిల్క్ ఈజీగా ఫ్లో అవుతాయి అన్నమాట. సో దట్ టెక్నిక్ అండ్ పొజిషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. డిఫరెంట్ పొజిషన్స్ ఈ ఫోటోగ్రాఫ్స్లో ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ బేబీ ఈజ్ వెరీ ఫార్ అవే. ఓన్లీ నిప్పుల్నే సకిల్ చేస్తుంది. బేబీ ఈజ్ క్వైట్ అన్హ్యాపీ హియర్. యూ కెన్ సీ ఆ ఫ్రౌనింగ్ అంతా కూడా కనపడుతుంది బేబీ ఫేస్లో, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. థర్డ్ ఫోటోలో అయితే బేబీ లిప్ లోపలికి ఫోల్డ్ అయ్యి ఉంది. లోపలికి ఇలా ఫోల్డ్ అయ్యి ఉంటే మటుకు వ్యాక్యూమ్ క్రియేట్ చేయలేరు. సో మిల్క్ సెక్రీషన్ మదర్ దగ్గర ఉన్నా కూడా బేబీకి రావు. సో ఫోర్త్ పొజిషన్ ఈజ్ వెరీ మచ్ కరెక్ట్ అండ్ బేబీ మదర్కి చాలా దగ్గరగా ఉంది. సో పొజిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ పొజిషన్లో ఎప్పుడైతే మిల్క్ ఇస్తామో మదర్ నిప్పుల్కి పెయిన్ రాదు, క్రాక్డ్ నిప్పుల్స్ రావు. బట్ ఇన్ కేస్ వస్తే కనుక నిప్పుల్ ఫీడ్ తర్వాత మదర్ కెన్ అప్లై ఎనీ వెజిటేబుల్ ఆయిల్. తడి లేకుండా చూసుకుంటే అసలు ఫీడ్ అంటే రావు. అండ్ ప్లీజ్ డోంట్ వాష్ యువర్ బ్రెస్ట్, అంటే ప్రతిసారి డోంట్ వాష్ బ్రెస్ట్ విత్ సోప్. అంటే అప్పుడు హెల్దీ స్కిన్ ఆయిల్స్ అన్నీ పోయి క్రాక్డ్ నిప్పుల్స్ తొందరగా వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. నీడ్ నాట్ వాష్ అనమాట. సో ఎట్లా అన్నా ఇవ్వచ్చు, అంటే పడుకొని ఇవ్వచ్చు, కూర్చొని ఇవ్వచ్చు, వెరీ కంఫర్టబుల్ పొజిషన్లో ఇవ్వచ్చు. ట్విన్ బేబీస్ పుట్టినా కూడా మదర్స్ మిల్కే సరిపోతాయి. ఎందుకంటే మీరు ఎన్ని పాలు ఇస్తూ ఉంటే అన్ని పాలు వస్తూ ఉంటాయి. అది రిఫ్లెక్స్ యాక్టివిటీ. సపోజ్ రిఫ్లెక్స్ యాక్టివిటీ అంటే ఏంటి, సపోజ్ షార్ప్ థింగ్ ఏదైనా గుచ్చుకుంది అనుకోండి, గబుక్కన వేలు తీసేస్తాం కదా, మన బ్రెయిన్ రిజిస్టర్ అవ్వకముందే మనం వేలు తీసేస్తాం. దట్ ఈస్ రిఫ్లెక్స్ అనమాట, ఇమీడియట్గా వచ్చేది. సో మిల్క్ సెక్రీషన్ కూడా ఒక రిఫ్లెక్స్ యాక్టివిటీ లాంటిదే. సో తాగుతూ ఉంటే మిల్క్ వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ మిల్క్ వచ్చే బ్రెయిన్లో హైపోథలామస్లో సెంటర్ ఉంటుంది అనమాట, పాలు ఫామ్ అయ్యే హార్మోన్ సెంటర్. సో హైపోథలామస్ పనిచేస్తుందా లేదా అంటే
చాలామంది చెప్తారు నాకు రావట్లేదు మేడం, ప్రాబబ్లీ ఇట్స్ వెరీ నో. హైపోథలామస్ అనేది పని చేస్తుంటే మిల్క్ వస్తూ ఉంటాయి. హైపోథలామస్ పని చేస్తుందా లేదా అని మనకు ఎలా తెలుస్తుంది? హైపోథలామస్ ఈజ్ ఇన్వాల్వ్డ్ విత్ హంగర్, ఆకలి, దాహం, స్లీప్, ఎమోషన్స్, ఇవన్నీ హైపోథలామస్ కంట్రోల్ చేస్తుంది. నాకు ఆకలి వస్తుంది, దాహం వస్తుంది, నిద్ర వస్తుంది అండ్ ఎమోషన్స్, నేను నవ్వగలుగుతున్నాను, ఏడవగలుగుతున్నాను, ఇవన్నీ ఉన్నాయి అంటే నా హైపోథలామస్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని అర్థం. సో మదర్స్ మిల్క్ సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ అవ్వాలంటే వాట్ ఆర్ ద థింగ్స్ ఏంటంటే, మదర్స్ మిల్క్ గురించి అడ్వాంటేజెస్ కానీ ఏదైనా సరే అన్ని విషయాలు ప్రెగ్నెన్సీ ముందే చూసుకోవాలి. నిపుల్స్ బాగున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. థర్డ్ థింగ్ ఏంటంటే, పుట్టగానే దగ్గరికి తీసుకొని బేబీని, మిల్క్ వచ్చినా రాకపోయినా బేబీని సక్కులు చేయించాలి, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇవ్వాలి, మదర్ మంచి ఆహారం తీసుకోవాలి అండ్ వాటర్ ఎక్కువ తాగాలి, నో పథ్యం ప్లీజ్, ఫుడ్ కరెక్ట్గా తినాలి, ఇన్ఫెక్షన్స్ ఉన్న పాలు ఇవ్వచ్చు అండ్ ఇవి ఒక ప్రొఫెషనల్కి ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది చూసుకోవడానికి ల్యాచ్ స్కోర్ అంటాం. దిస్ ఇస్ సైంటిఫికల్లీ అసెస్ చేయటం అనమాట, ఎక్కడ రాంగ్ జరుగుతుంది అనేది. సో దీని ద్వారా మనకి ఎక్కడ రాంగ్ జరుగుతుంది దాన్ని కరెక్ట్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. సో మిల్క్ ఎక్స్ప్రెషన్, సపోజ్ వర్కింగ్ మదర్స్ ఉన్నా లేకపోతే సపోజ్ మదర్ ఈజ్ ఇన్ ఐసీయూ ఆర్ బేబీ ఈజ్ ఇన్ ఐసీయూ ఉంటే మిల్క్ ఎక్స్ప్రెషన్ టెక్నిక్స్ నేర్చుకోవాలన్నమాట. అండ్ మదర్స్ మిల్క్ ఆన్ టేబుల్ ఉంటే 4 to 6 hours అండ్ రిఫ్రిజిరేట్ చేస్తే 24 hours అండ్ డీప్ ఫ్రీజ్ చేస్తే 3 to 6 months ఉంటాయి అన్నమాట. ఓకే. అండ్ మిల్క్ ఎక్స్ప్రెషన్ టెక్నిక్ ఏంటంటే, ఫస్ట్ మసాజ్ చేయాలి. సో మసాజ్ చేస్తే ఇక్కడ ఫామ్ అయిన మిల్క్ అంతా కూడా ఫ్రంట్కి వస్తుంది అండ్ 1 finger ఏరియోలా స్కిన్ కలిసే చోట ఒక ఫింగర్ ఇక్కడ ఒక ఫింగర్ ఇక్కడ పెట్టి జస్ట్ వెనక్కి ప్రెస్ చేసి బ్రెస్ట్ టిష్యూని తీసుకొని ఇలాగా నొక్కితే మిల్క్ వస్తాయి. డోంట్ డూ సచ్ మూమెంట్స్, ఇలా చేస్తే రావు. ఇక్కడ ఇట్లా పెట్టి ఇలా కిందకి నొక్కితే మిల్క్ వస్తాయి అండ్ ఇలాగా. ఓకే, అన్ని యాంగిల్స్లో ఉండేటట్టు అలా ఎక్స్ప్రెస్ చేస్తే మిల్క్ వస్తాయి. ఓకే. నెక్స్ట్ హంగర్ క్యూస్ అంటాము. మీరు హంగర్ క్యూస్ అని చెప్పి మీరు యూట్యూబ్లో మీరు చేసిన కూడా వీడియోస్ వస్తాయి, బ్యూటిఫుల్ వీడియోస్. బేబీ మాటికి ప్లెజెంట్గా మదర్ వైపు ఇటు తల తిప్పి చూడటం, లేకపోతే ఇలా తల తిప్పడం, లోవర్ లిప్ని ఇట్లా ఓపెన్ చేయటం, లేకపోతే ఫింగర్ మూమెంట్స్ ఇట్లా పెట్టుకోవడం, ఆల్ దీస్ ఇండికేట్ హంగర్. ఆ టైంలో మదర్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బేబీ. మంచి వీడియోస్ అయితే ఉన్నాయి డెఫినెట్లీ, మా ప్రజెంటేషన్లో కూడా ఉన్నాయి. సో యూ క్యాన్ డూ హంగర్ క్యూస్, అది అర్థం బేబీ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవాలి. ఓకే. ప్లీజ్ నిపుల్స్ ఆర్ పాసిఫైయర్స్ ముందు హనీ వాటర్, షుగర్ వాటర్ ఇవ్వకండి. ఏమైనా ఇస్తే బాటిల్ ఫీడ్స్ ఇచ్చారనుకోండి, నోట్లో పెట్టగానే మిల్క్ వస్తాయి బేబీకి అండ్ ఆర్టిఫిషియల్ మిల్క్ ఆర్ షుగర్ లోడెడ్, సో తీయగా ఉంటాయి. సో బేబీ ఏమీ ఎఫర్ట్ లేకుండానే నోట్లో పాలు వస్తాయి. బట్ మదర్స్ మిల్క్ అలా కాదు, బేబీ స్వీట్గా ఉండవు. మదర్స్ మిల్క్ లిటిల్ బిట్ సాల్టియర్ సైడ్ ఉంటాయి. సో బేబీ అబ్రప్ట్గా రిఫ్యూజ్ చేస్తుంది అనమాట. అందుకే నో ఆర్టిఫిషియల్ నిపుల్స్, నో పాసిఫైయర్స్. షుగర్ వాటర్ ఇచ్చారనుకోండి హంగర్ ఉండదు, సో బేబీ మదర్ దగ్గర తాగదు, తాగకపోతే మిల్క్ రావు. సో మిల్క్ రావాలి అంటే బేబీ మదర్ దగ్గర తాగాలి. దట్ ఈస్ ద ఓన్లీ 1 రూల్ అనమాట. నార్మల్ డెలివరీస్ అయితే కనుక బేబీ మీద డెలివరీ అయిపోయినాక బేబీని క్లీన్ చేసిన వెంటనే బేబీ మీద పడుకోబెడితే బేబీ ట్రావెల్ చేస్తుంది, తనే ట్రావెల్ చేసి బ్రెస్ట్ మిల్క్ తీసుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ బ్రెస్ట్ క్రాల్ అంటామా. ఈవెన్ యూ క్యాన్ టైప్, మీరు యూట్యూబ్లో బ్రెస్ట్ క్రాల్ అనగానే బ్యూటిఫుల్ వీడియో బేబీ బేబీ ఎలా క్రాల్ చేసి తాగుతుందా అనేది మనకు కనిపిస్తుంది అనమాట. సో ఐ థింక్ మీకు ఏమైనా బేసిక్స్ అన్నీ కూడా నేను చెప్పేసాను అనుకుంటున్నాను. So if you have any doubts you can ask me, and thank you for giving me the chance to talk with you. Thank you. థ్యాంక్ యూ మేడం, చాలా దగ్గర చెప్పారు. దీంట్లో చాలా మంది చూసారు కానీ ఎవరు కూడా క్వశ్చన్స్ అడగల. అందరూ అప్రిషియేషన్ కానీ క్వశ్చన్స్ లేవు. అంటే మీరు ఎంత క్లారిటీ ఇచ్చారంటే వండర్ఫుల్ క్లారిటీ ఇచ్చారు, అసలు డౌట్ లేకుండా క్వశ్చన్ చేయడానికి వీలైనట్లుగా. చివరి కరోనా టైంలో కూడా చక్కగా నిర్భయంగా పాల్గొవచ్చు, ఇచ్చి తీరాలి. అసలు కరోనాలో వ్యాక్సిన్ కంటే బెస్ట్ వ్యాక్సిన్ బ్రెస్ట్ మిల్క్ అనేది చెప్పారు. బెస్ట్ వ్యాక్సిన్ బ్రెస్ట్ మిల్క్ ఫర్ చిల్డ్రన్. అంటే వ్యాక్సిన్ రాలేదు మా పిల్లలు అయిపోతారు భయపడుతున్నారు. బ్రెస్ట్ మిల్క్ ఇస్తే వ్యాక్సిన్, అది ఎవరికైనా ప్రతి పిల్లలకి ముందు ఇచ్చే వ్యాక్సిన్ బ్రెస్ట్ మిల్క్.
తర్వాత పోలిరాసు, తర్వాత ట్రిప్లాంజన్లు, తర్వాత ఈ గమ్మమారలే నేను. కానీ ఫస్ట్ వ్యాక్సిన్ ఇది బెస్ట్ మిల్క్. మీరు వండర్ఫుల్ వర్డ్ మీరు చేసి చెప్పారు. ఎక్సలెంట్, ఫస్ట్ వ్యాక్సిన్ ఇది బెస్ట్ మిల్క్ అనేది. అంచేత ఎంత ఎల్లిగేసి అంత మంచిదని చాలా చక్కగా ఉంది. ఎవ్వరు క్వశ్చన్స్ ఏం వేయలేదు, అడగలేదు కనుక మరి డాక్టర్ మార్ గారు వందన చేస్తారు. దీని అంతటినీ రేపు యూట్యూబ్లో వస్తుంది. చక్కగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ బ్రెస్ట్ మిల్క్ గురించి. అందుకే ఆ తల్లిపాలు అమృతం అని మాట్లాడడం, తల్లిపాలు చీరాలని దానికి రీప్లేస్ చేసే లేవని, నో సబ్స్టిట్యూట్ అని చెప్తారు. కానీ అంతగా అసలు ఎందుకు అనే విషయం మీద, ఎందుకు, ఏమిటి, ఎలా అనేది సైంటిఫిక్గా ఎవ్రీథింగ్ క్లియర్, వెరీ క్లియర్. యాంటీబాడీ ఫార్మ్ అవడం గురించి కానీ అంటే కూడా ఎంత చక్కగా ఇచ్చారంటే వివరణ. ఎక్సలెంట్ సైంటిఫిక్గా ఇచ్చారు. ఎక్సలెంట్. ఆమె తల్లిపాల విషయంలో స్పెషలైజేషన్ చేశారు. స్పెషలిస్ట్ ఆవిడ తల్లిపాల విషయంలో. అంచేత ఆమె చాలా చక్కగా సైంటిఫిక్గా ఎక్సలెంట్గా ఎంతో క్లారిటీ ఇస్తూ చెప్పారు. ఆవిడ అభినందన తెలుస్తూ డాక్టర్ మార్గాన్ని వందన చేసుకుంటున్నాను. డాక్టర్ శ్రీదేవి గారు నిజంగా చాలా చక్కగా చెప్పారు. ఇది ప్రతిరోజు మేము చూసే విషయమే. ముఖ్యంగా పేషెంట్ కంటే కూడా ఇటుపక్కట ఉండేటువంటి అమ్మమ్మలు, నాయనమ్మలు పాలు ఇవ్వనివ్వరు. వాళ్ళు పచ్చాలు మంచినీళ్ళు తాగనివ్వరు. ఈరోజు కూడా మనం ఎంత డాక్టర్స్ అని చెప్పి పంపించినా కూడా అమ్మో మంచినీళ్ళు తాగేకు, కడుపు వస్తుంది, కడుపు లోపలికి వెళ్ళదు, అది ఇంకా ఇదిగానే ఉంటుంది అనుకుంటారు. వాళ్ళు మంచినీళ్ళు తాగనివ్వరు. అలాగేను కొన్ని పచ్చాలు కూడా పప్పులు పెట్టరు, కూరలు పెట్టరు, పచ్చిమిరపకాయ కూరలు పెడతారు. అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు పూర్తి ఆహారం కనుక ఇచ్చి తల్లిని బిడ్డని వదిలిపెట్టినట్టయితే వాళ్ళు చక్కగా పెరుగుతారు. నిజంగా డాక్టర్ గారు తల్లిపాల ప్రాధాన్యం గురించి చాలా చక్కగా చెప్పారు. ఆవిడ చెప్పిన దానిలో 3వ రోజు వరకు పాలు రావు అనుకుంటారు. కానీ బిడ్డ పుట్టిన వెంటనే కనుక తల్లి రొమ్ము పట్టించినట్టయితే బిడ్డ కూడా చాలా బాగా తాగుతుంది. తల్లిపాలు తాగకపోవడం అనేది ఉండదు. వెంటనే బిడ్డ అక్కడికి వెళ్ళిపోయి తన చేతితో రొమ్మును పట్టుకుని సిజేరియన్ అయినా కూడా మేము వెంటనే సిజేరియన్ అవ్వగానే బేబీని తీసుకెళ్ళి తల్లిని పడుకోబెడితే ఇమ్మీడియట్గా తాగేస్తుంది తల్లిపాలు. అంచేత ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. డాక్టర్ గారు మీరు చాలా థ్యాంక్స్ అండి. నిజంగా ప్రతి ఒక్కళ్ళు చూడవలసిన విషయమే. ఈ విషయాలు కనుక నేర్చుకున్నట్లయితే మనం చదువుకుంటున్నాం కానీ బిడ్డల్ని ఎలా పెంచాలి, తల్లిపాలు ఎలా ఇవ్వాలి అన్నది మటుకు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఈరోజు డాక్టర్ శ్రీదేవి గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఇంత టైం తీసుకుని వచ్చి ఈ విషయాలు చాలా చక్కగా చెప్పారు. అందరికీ అవసరమైన విషయం. వచ్చే వారం మనకి ఇప్పుడు క్యాన్సర్ ఒకటి ఉంది. డాక్టర్ రవికిరణ్ గారు క్యాన్సర్ రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని గురించి మాట్లాడతారు. వచ్చే శనివారం మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.